పెళ్ళి బాగుంది. హాయ్ అందరికి, వెల్కమ్ టు మై ఛానల్ అమ్ము అండ్ ఎం వ్లాగ్స్. ఈ వీడియో కొంచెం క్లమ్జీగా ఉన్న చూసేయండి. అసలు దసరాకి ఇట్లా అయింది అనుకోలా, కానీ అయ్యింది. ఏం చేస్తాం, ఏమైంది అనేది వీడియో చూస్తూ మాట్లాడుకుందాం, సరేనా? దసరా ముందు రోజు మాకు ఒక పెళ్ళి ఉండే భద్రాచలంలో. కరెక్ట్గా మేము అబ్బాయి తాళి కట్టే టైంకి అయితే పెళ్లి దగ్గరికి వెళ్ళాం. ఇంకా పెళ్లి చూసేసి అక్షంతలు వేసి అంత దూరం వెళ్ళి రామయ్య తండ్రిని దర్శనం చేసుకోకుండా ఉంటామా? ఇంకా రామయ్య తండ్రిని దర్శనం చేసుకొని మళ్ళీ పెళ్ళికాడికి వెళ్ళి భోజనం చేసేసి మా మమ్మీ అయితే పండగ కాబట్టి ఇంటికి రమ్మన్నారు. ఇంకా అక్కడి నుంచి మా ఇంటికి అయితే వచ్చేసాం. అసలు మా ఇంటి దగ్గర ఎంత బాగుంటుందో, ఎంత పీస్ఫుల్గా, ఎంత మంచిగా అనిపించిద్దో నాకైతే. మా మమ్మీ ముగ్గులు చాలా బాగా వేస్తారు. ఆ తీరువే నాకు కూడా కొంచెం వచ్చింది, డెకరేషన్ చేయడం అవి ఇవి. పూజలు అయితే మా మమ్మీని చూసే నేర్చేసుకున్నా. వీడు మా తమ్ముడు. అత్తగారింటి దగ్గర ఉంటే అన్నీ హడావిడి పొద్దున్నే ఎప్పుడో 6 లెగడం, పనులు అన్నీ అయిపోయి ఈ పాటికి ఎక్కడ వాళ్ళం అక్కడ కూర్చొని వాళ్ళం వంటలు స్టార్ట్ చేసేవాళ్ళం. ఈ పాటికి పండగ రోజు మా మమ్మీ ప్రసాదాలు పూజ అంతా అయిపోయింది. నేను 8ంటికి లేచాను. అన్నీ అయిపోయాక ఇంకా ప్రసాదాలన్నీ తినేసి కూర్చున్నా. మా మమ్మీ సాయంత్రం బతుకమ్మల దగ్గరికి ఎలా రెడీ అవ్వాలి, ఏం వేసుకోవాలని అన్నీ తీస్తున్నారు. గైస్, ఇది నా చీర గైస్, నా చీరే. ఇంకా మేమిద్దరం అయితే ఇలా రెడీ అయిపోయి వెళ్ళిపోయాం. అసలు పెళ్ళి దగ్గర నుంచి నాకు జర్నీయే, కానీ అలానే ఫుల్గా ఎంజాయ్ చేశాను. ఇంకా నేను మా మమ్మీ ఫుల్గా అక్కడ ఎంజాయ్ చేసేసి ఇంటికైతే వచ్చాం. నెక్స్ట్ డే ఈవినింగ్ మళ్ళీ మా ఇంటికైతే వెళ్ళాల్సి వచ్చింది. మా ఇంటి దగ్గర కూడా ఆ రోజు నైట్కి బతుకమ్మలు ఊరేగింపు అన్నమాట. బావా భలేగా ఆనందంగా ఉంది కదా నీకు? పండగ ఇంకో బతుకమ్మకి రెడీ అవుతుంది. చెమట్లు పోసిన జుట్టు జరిగిపోద్దని ఫ్యాన్ కూడా వేసుకోవట్లేదు. చూడండి గాయస్, ప్రాక్టీస్ చేసి మొన్న చీర కట్టుకొని వెళ్ళాగా, అయితే డ్యాన్స్ ఆడుతుంటే ఇక్కడ కొంది ఇట్లా మనకి ఏం తెలుసు, మంచిగా వచ్చిద్దేమో అనుకున్నా. నాకు అసలు శారీ మెయింటైన్ చేయడం కాబట్టి ఇలా ఉండేసరికి ఇలాగంటే ఇలా పడిపోతున్నా. అందుకే ఈరోజు మంచిది. నేనైతే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఎలా ఫీల్ అవుతానో, మా ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయొచ్చు అది ఇది అని ఎంత ఎగ్జైట్తో ఉంటానో, మా ఆయన కూడా అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు అదే ఎగ్జైట్మెంట్తో ఉంటాడు. ఇంకా రెడీ అయిపోయి బతుకమ్మల కాడికైతే వెళ్ళాం. మా ఊర్లో ఈసారి 2 చోట్ల బతుకమ్మలు పెట్టారు. 2 చోట్ల చాలా బాగా పెట్టారు. మా దగ్గర అయితే ఆ లైటింగ్ సెట్టింగ్ కానీ ఇంకా బతుకమ్మలు కానీ నాకు చాలా బాగా నచ్చాయి. మా దగ్గర మహా బతుకమ్మ అని పెద్ద బతుకమ్మని చేపించారు. 30K అయిందంట. చాలా బాగుంది. సరే, ఇంతకీ నువ్వు పెట్టావా మరి బతుకమ్మ అని అడుగుతారేమో. అసలు నాకు ఖర్చు రాదు. ఆ బతుకమ్మ ఫస్ట్ నుంచి మేము ఎప్పుడు పెట్టలా. ఒక్క సంవత్సరం అనుకుంటా నాకు రాక వేరే వాళ్ళతో పెట్టిస్తే నాకు అంత కలిసి రాలా. ఇంకప్పటి నుంచి నేను పెట్టడం అయితే మానేశాను. అదే ఫస్ట్ టైం, ఇంకా అదే లాస్ట్ టైం అనమాట. వెళ్ళి చూసి మంచిగా బతుకమ్మ ఆడి ఎంజాయ్ చేసి వస్తా, అంతే ఇంకా. కానీ చాలా బాగా చేశారు. మా దగ్గర ఎంతమంది వచ్చారో బతుకమ్మ ఆడడానికి, ఎంత నిండుగా ఉందో చూడండి. కోలాటాలు ఇంకా డ్యాన్సులు కూడా మంచిగా చేశారు. అంతా ఫుల్ ఎంజాయ్ చేశాం మొత్తానికి. వాళ్ళందరూ కోలాటం వేస్తే నాకు ఏ బుద్ధి అయింది, కానీ నేను నేర్చుకోలే, నాకు రాదు. ఇంకెక్కడ వేసాను నేను? మామూలు డ్యాన్స్ ఇంక మొత్తం మంది.
నేనైతే 12 కల్లా ఇంటికి వచ్చేసాను. బతుకమ్మని సాగనంపేసరికి 3 అయిపోయిందంట. అప్పుడు నేను ఫుల్ నిద్దట్లో ఉన్నా. ఈ వీడియో మా ఆయన తీశారు. నేను ఎలా అయితే జర్నీ చేసుకుంటా ఉన్నానో అంతకన్నా ఎక్కువ మంచిగా అయితే సెలబ్రేషన్స్ కూడా జరుపుకున్నాను. ఈ సంవత్సరం దసరా అయితే ఇలా అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇట్లనే సపోర్ట్ చేస్తూ ఉండండి.